కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గ్యాంగ్ రేప్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులకు ఆదేశాలను జారీ చేశారు. బాలిక సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని తల్లిదండ్రులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేశారని మంత్రి కొల్లు రవీంద్ర వివరాలు వెల్లడించారు. తీసుకెళ్ళి వాళ్ళకి మట్టికి శిక్ష పడాల్సింది సార్. మా పిల్లలు ఇలా చేసిన వాళ్ళు మట్టికి వదిలేకుండా నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో మరి బలవంతంగా ఆ బిడ్డని 13 సంవత్సరాల 8th క్లాస్ చదువుకుంటున్నటువంటి ఆడబిడ్డని బలవంతంగా బండెక్కించుకుని నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో అక్కడ పంపుల చెరువు దగ్గరలో 4 వ్యక్తులు మొహమ్మద్ తాలేహా సన్ ఆఫ్ గఫార్, సాదం బాల శంకర్ సాయి, తండ్రి పేరు లేట్ రవి, అలాగే రామాని అశోక్ సన్ ఆఫ్ నాగబాబు, వేముల వెంకట పవన్ సన్ ఆఫ్ వీరాంజనేయులు. వీళ్ళంతా 19-20 సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి మరి వాళ్ళు ఆ పాపని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళి పాడు చేయటం జరిగింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మరి అక్కడి నుంచి పాప భయపడి పారిపోయి రావడం, ఇంటికి వెళ్ళి తల్లికి చెప్పడం, వెంటనే వాళ్ళు పోలీసులు తెలియజేయటం, పోలీసులు వెంటనే అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా మరి ఎక్కడెక్కడ ఉన్నా కూడా అదుపులో తీసుకుని పూర్తి సమాచారంతో ఈరోజు మరి విలేకరుల ముందు